హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఏపీ DCHC నుంచి ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఈ నోటిఫికేషన్కి 10th క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు. డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో టోటల్గా 6 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంక లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయిందనమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా 6 రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. 10th క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే విధంగా మనకు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడండి, మనకు థియేటర్ అసిస్టెంట్ పోస్ట్ అనమాట. అదేవిధంగా ఆఫీస్ సబార్డినేటు, జనరల్ డ్యూటీ అటెండెంట్స్, అదేవిధంగా పోస్ట్ మార్టం అసిస్టెంట్. సో ఇక 4 పోస్టుకు కూడా అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10th అనమాట. సో మీ దగ్గర 10th పాస్ అయినటువంటి సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే మీరు ఇక 4 పోస్టుకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి 10th క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిగతా పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ పోస్ట్ అనమాట. సో ఇక పోస్ట్కి వచ్చేసి ఇంటర్ క్వాలిఫికేషన్స్తో పాటు డిగ్రీలో BScలో ఆడియాలజీ లేదా డిప్లొమాలో ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా BSc డిగ్రీలో స్పీచ్ అండ్ లాంగ్వేజ్ సైన్సెస్ ఆర్ BSc ఇన్ ఆడియాలజీ ఆర్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పెథాలజీ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ ఉన్నప్పుడు కూడా ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్ట్ అనమాట. సో ఈ పోస్ట్కి వచ్చేసి DMLT ఆర్ BSc MLT క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్సెస్ ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో 1 year వరకు అప్రెంటిస్షిప్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటే AP PMB రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ పాసెస్ బోత్ DMLT అండ్ BSc MLT మ్యాక్సిమం పర్సెంటేజ్ సెక్యూర్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ది అబోవ్ షెల్ బి కన్సిడర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు కేటగిరీ వైజ్ రోస్టర్ పాయింట్ వైజ్ సో వేకెన్సీస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి. సో ఇక ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ పోస్ట్ వచ్చేసి 1 వేకెన్సీ అయితే ఉంది. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి. థియేటర్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చేసి 3 వేకెన్సీస్. ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి 2 వేకెన్సీస్. పోస్ట్ మార్టం అసిస్టెంట్ వచ్చేసి 2 వేకెన్సీస్. జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్ట్ వచ్చేసి 6 వేకెన్సీస్ అనమాట. సో టోటల్గా 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. మనకి ఇక్కడ కేటగిరీ వైజ్ రోస్టర్ పాయింట్ వైజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఏ కేటగిరీకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సో శాలరీస్ కనుక చూసుకున్నట్టయితే ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 32,670 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్ట్ కూడా సేమ్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో లైక్ థియేటర్ అసిస్టెంట్ కావచ్చు, ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు, పోస్ట్ మార్టం అసిస్టెంట్ కావచ్చు, జనరల్ డ్యూటీ అటెండెంట్స్ పోస్టులు ఏవైతే ఉన్నాయో సో ఇక 4 రకాల పోస్టులకు కూడా సో 15,000 పర్ మంత్ శాలరీ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకు కాంట్రాక్ట్ బేసిస్ కింద విధంగా అవుట్ సోర్సింగ్ బేసిస్ కింద అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు అనమాట. 1 year వరకు కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఓన్లీ యొక్క ఆడియోమెట్రిక్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు మాత్రమే కాంట్రాక్ట్ బేసిస్, మిగతా పోస్టులు అవుట్ సోర్సింగ్ బేసిస్ కింద అయితే రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 18 to 42 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే SC, ST, BC, EWS క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళకి వచ్చేసి 5 years వరకు, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వచ్చేసి 3 years వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఏజ్ అయితే మీరు ఇంక్లూడ్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎవరైతే OC క్యాండిడేట్స్ ఉంటారో వీడు వచ్చేసి 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళు SC, ST, BC క్యాండిడేట్స్ వచ్చేసి 300 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్ ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి మీరు డిమాండ్ డ్రాఫ్ట్ DD అయితే తీయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఏదైనా బ్యాంక్ అంటే నేషనల్ గవర్నమెంట్ బ్యాంక్ అయితే వెళ్ళేసి మీరు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ APVVP ఒంగోలు సో ఈ పేరు మీద అయితే మీరు సో DD అయితే తీయాల్సి ఉంటుంది అనమాట. సో DD తీసేసి ఇక్కడ DD ఫామ్ కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా
మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే గైస్ ఇక నోటిఫికేషన్కి 17th March 2025 నుంచి 24th March 2025 వరకు కూడా ఆఫ్లైన్లో మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మనకు చాలా తక్కువ టైం అయితే ఉంది కాబట్టి మ్యాక్సిమం మీరు వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరికైతే ఈ యొక్క జాబ్స్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళైతే మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి గైస్. నెక్స్ట్ వచ్చేసి గైస్ సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు అనమాట. సో టోటల్గా మనకు 100 మార్క్స్కి అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏదైతే 10th పాస్ అయ్యి ఉంటారో సో ఇక్కడ 10thలో 20 మార్క్స్ ఆధారంగా మెరిట్ అయితే తీయడం జరుగుతుంది అనమాట. సో మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి 75% మార్క్స్ అయితే కన్సిడర్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు ఒకవేళ 10th ఒక 2 years బ్యాక్ కంప్లీట్ చేస్తుంటే మీకు 2 మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. అంటే ఈచ్ ఇయర్కి 1 మార్క్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. అలా అప్ టు 10 మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే సో మీకు ట్రైబల్ ఏరియాస్లో సో 6 months వరకు ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే 2.5 మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా రూరల్ ఏరియాలో కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే 6 months వరకు 2 మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. అర్బన్ ఏరియాలో అయితే 1 మార్క్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు అనమాట. ప్యూర్లీ మెరిట్ ఆధారంగా అయితే వీళ్ళు సో ఈ యొక్క పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు గైస్. ఈ నోటిఫికేషన్ మనకు ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ వైల్ అంటే సో మనకు ఇంతకు ముందు అంటే జిల్లాల విభజన కాకముందు ఏదైతే పాత డిస్ట్రిక్ట్ ఉంటుందో సో పాత డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇంతకు ముందు ఉండేటువంటి డిస్ట్రిక్ట్ ఏదైతే పాత డిస్ట్రిక్ట్ ఉంటుందో సో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా ఉండేటువంటి డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మిగతా వాళ్ళకైతే ఛాన్సెస్ అయితే లేదు. సో ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ కింద అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి రిలీజ్ అయిందనమాట. సో మిగతా డిస్ట్రిక్ట్స్ వాళ్ళకు కూడా రిలీజ్ చేస్తారు కాబట్టి సో మీ డిస్ట్రిక్ట్ ఏదో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట, ఏ డిస్ట్రిక్ట్లో రిలీజ్ అయినా కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో prakasham.ap.government.in వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మనకు సో అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్కి మీరు ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ prakasham.ap.government.in అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో మీకు అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూడండి ఇది వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనమాట. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో ఆ యొక్క పోస్ట్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసండి. మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అదేవిధంగా ఇక్కడ అప్లికేషన్ నెంబర్ వచ్చేసి మనకు వాళ్ళే ఇక్కడ ఫిల్ చేస్తారనమాట. ఇది మీరు ఖాళీగా వదిలేయచ్చు. మిగతా మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, అదేవిధంగా మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ సో ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ డిక్లరేషన్ అంటే మీ యొక్క సైన్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు ఏమేమి సర్టిఫికేట్స్ అటాచ్ చేయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ సో అన్నీ కూడా మీరు యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసేసి అన్ని సర్టిఫికేట్స్ మీద సైన్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా మీరు ఏదైతే డీడీ కట్టుంటారో ఇక్కడ డీడీ ఫామ్ కూడా ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే మీరు 24th March 2025 లోపు అయితే అప్లికేషన్ ఫామ్ అయితే వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి మనకు DCHS ప్రకాశం. సో మీరు ప్రకాశం డిస్టిక్ అయితే వెళ్ళేసి అంటే బై వాక్ వెళ్ళేసి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది గైస్. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్ పీడిఎఫ్ని అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.